ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో దోషాలు కనుక ఉన్నట్టయితే పరిహారాలు ఎంతవరకు పనిచేస్తాయి, పరిహారాల యొక్క ఉద్దేశం ఏంటి, పరిహారాలు ఏ ఉద్దేశంతో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇలాంటి విషయాలు కొన్ని తెలియజేస్తాను. అదేవిధంగా చాలామందికి పరిహారాలు చేసినా కానీ రిజల్ట్ అనేది దొరుకుతూ ఉండదు. అంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళకు పరిహారం సూచించడము, దాన్ని చేయడము, అయినా కానీ వీళ్ళు అనుకున్నటువంటి ఒక రిలీఫ్ లేదా సొల్యూషన్ అనేది వారికి రాదు. కాబట్టి ఈ పరిహారాలు ఎంతవరకు పనిచేస్తాయి అనేది తెలుసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టరు, ఆస్ట్రాలజరు ఎప్పుడు కూడా చాలా డిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే మనకి ఏదైనా రోగం వస్తే శరీరానికి డాక్టర్ దగ్గరికి వెళ్తామో, ఆయనకు మందిస్తాడు, ఆ రోగం తగ్గుతుంది. ఇదే కాన్సెప్ట్ ఆస్ట్రాలజర్స్కి అప్లై చేస్తూ ఉంటారు. నాకు జీవితంలో పెద్ద సమస్య వచ్చింది, నేను ఏ తప్పు చేయలేదు, ఆ సమస్య నా తప్పు లేకపోయినా వచ్చింది కాబట్టి ఆ సమస్య సాల్వ్ అయిపోవాలి, నేనేమీ చేయను, నేను మంచివాడినే, నేను కరెక్టే, అవతలి వ్యక్తి లేదా నా భార్య తప్పు చేసింది, మారిపోవాలి, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనం అనుకున్నటువంటి సొల్యూషన్ మనకి దొరకదు. ఒక వ్యక్తికి కర్మ సిద్ధాంతం ప్రకారమే, పూర్వ కర్మలను అనుసరించి మాత్రమే కష్టాలు సుఖాలు వస్తుంటాయి. సుఖాలు వచ్చినప్పుడు ఎవరు కూడా సుఖన్నా కొద్దు అని పరిహారం చేసుకోం కదా. అదేవిధంగా కష్టం వచ్చినప్పుడు కూడా పరిహారం చేసుకున్నంత మాత్రాన కష్టాలు నలిఫై అవుతాయి అనుకోవడం చాలా చాలా పొరపాటు. ఎందుకంటే పరాశర సూత్రాలు చూసినట్టయితే పరాశరుడు, ఆ తర్వాత వచ్చినటువంటి ఋషులు, వీళ్ళందరూ కూడా ఎన్నో సూత్రాలని రచించారు తప్ప పరిహారాల మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేయలేదు. అయితే కొంతమంది పెద్దవాళ్ళు మన మీద కరుణతో మంత్రశాస్త్రం నుంచి కొన్ని పరిహారాలు తీసుకొచ్చి చెప్పడం, ఇలా చేసుకుంటే ఈ బాధలు కొంత తగ్గుతాయి అని. అది చేసుకోవచ్చు, ఉపశమనం అనేది ఉంటుంది తప్పనిసరిగా. అయితే పరిహారాలు ఎప్పుడూ కూడా ప్రారంధాన్ని మార్చవు, ప్రారంధాన్ని మాడిఫై కూడా చేయవు. అలా చేయాలనుకోవడం కూడా చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఒక వ్యక్తి నేరం చేశారు, పోలీసులు తీసుకెళ్లి జడ్జి గారి ముందు నించోబెట్టారు, ఆయన 10 సంవత్సరాలు శిక్ష వేశాడు. ఆ శిక్ష అనుభవించేస్తే అతను ఫ్రీ అయిపోతాడు. అతను ఏమాత్రం మళ్ళీ ఒక రోజు కూడా సెల్లో ఉండడానికి వీల్లేదు జైల్లో. అయితే ఆ క్రమంలో గోడదిగు పారిపోయే ప్రయత్నం చేస్తే ఇంకొక 6 నెలలు ఏడాది ఎక్కువ శిక్ష పడుతుంది. అదేవిధంగా పరిహారాలు అనేవి కర్మని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటివి కాదు. అయితే మరి పరిహారాలు ఎందుకు చెప్పారు, పరిహారాల ఉద్దేశం ఏంటి? ఎందుకంటే గత జన్మలో ఏదన్నా ఒక పాపకర్మ చేసినట్టయితే దానికి ఫలితం ఈ జన్మలో వస్తుంది. అయితే ఆ తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు దానికి రిలీఫ్ పొందడానికి కూడా ఒక ఎలవెన్స్ అనేది ఇస్తాయి ప్లానెట్స్. అందుకని ఆ పాపానికి శిక్షగా కొన్నాళ్ళు అనారోగ్యం అనుభవిస్తాడు, తర్వాత ఒక మంచి డాక్టర్ దొరుకుతారు, సొల్యూషన్ దొరుకుతుంది. అయితే ఆ డాక్టర్ చెప్తారు, ఈ మందులు మీరు లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి, అంటే ఒక రిలీఫ్ అనేది దొరికింది. అయితే పరిహారాలు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కొని నిలబడి ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయి పరిహారాలు. మనం పరిహారం చేస్తున్నామంటే అర్థము దైవం నుంచి సహాయాన్ని కోరుకుంటున్నాము. దేవతలు చాలా మంచి వాళ్ళు, మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు. అందుకే మనం ఎప్పుడు కోరిక కోరినా వాళ్ళు చేయూతనివ్వడానికి రెడీగా ఉంటారు. కానీ ప్రారంధాన్ని మార్చమంటే ఎవరూ కూడా ఆ పని చెయ్యరు. ఇది మనకి ఇతిహాస పురాణాలు చాలా చక్కగా కూడా వివరించాయి. రావణాసురుడు వరబల గర్వంతో దేవతను హింసించినప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు, ఇప్పుడే కాదు, అతను నేనే సంహరిస్తాను, ఆ టైం వచ్చినప్పుడు నేను వస్తాను, అతను సంహారం చేస్తాను అని. కాబట్టి పుణ్యమైన పాపమైన తరిగిపోయే వరకు దాన్ని మాడిఫై చేయాలనుకోవడం పొరపాటు. ఒక వ్యక్తి చాలా లైమ్ లైట్లో ఉంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు, అది ఏ రంగమైనా కావచ్చు, బిజినెస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇంకో రంగం కావచ్చు. ఆ క్రమంలో ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఏమీ అవ్వదు. ఎందుకంటే వారి పుణ్యం యొక్క ఖాతా, పుణ్యం యొక్క బలం అంత బాగుంది. అదేవిధంగా పాపకర్మను కూడా శిక్ష అనుభవించినప్పుడు అనుభవించడమే పెద్ద పరిహారం. దుఃఖానుభవమే దోష నివారణ అన్నారు శాస్త్రకారులు. కాబట్టి ఆ ధైర్యము, ఆ నిబ్బరము ఉండదు కాబట్టి పరిహారాల వైపుకు చూస్తాం. అయితే పరిహారాల వైపు చూసేటప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయము, పరిహారాన్ని పాటించేటప్పుడు మనలో మనోబలం పెరుగుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది, సమస్య పట్ల మన దృక్పథం మారుతుంది.
ఒక చిన్న పిల్లవాడు ఒక బొమ్మ విరిగిపోతే ఏడుస్తాడు. ఆ తండ్రి అనుకుంటాడు చిన్నపిల్లాడు కదా, వాడికి ఇంకా తెలియదు అందుకని ఏడుస్తున్నాడు అని. అదే పిల్లవాడు పెద్ద అయ్యాక ఆ బొమ్మను పట్టించుకోడు. అంటే వాడి దృష్టికోణం ఎదిగింది. ఆ విధంగా ఎప్పుడైతే పరిహారాలు చేయడము, అనుష్ఠానం చేయడము, భగవంతుణ్ణి సేవించడము చేస్తామో మనకి విషయం పట్ల దృష్టికోణం అనేది మారుతుంది, అది ఎదుగుతుంది. 2 ఏళ్ల క్రితం మనకి సమస్యగా అనిపించింది, ఇప్పుడు సమస్యగా అనిపించదు. ఎందుకంటే వారిలో మానసిక పరిణితి అనేది వస్తుంది. ఇటువంటివి మహర్షులు చెప్పారు. ఇటువంటి ఉద్దేశంతో పరిహారాలు చేసుకోవాలి. ఇంకొకటి, ఒక వ్యక్తికి ఒక కష్టం వచ్చింది. ఆ కర్మ క్షయం అయ్యే వరకు కష్టం ఉంటుంది. సరే, ఒక మంచి ఋషి సమానుని తీసుకొచ్చి, మంత్రబలం ఉన్నటువంటి ఋషిని తీసుకొచ్చి ఆ కర్మని ఆపేసాం అనుకుందాం. ఆ కష్టాలు అక్కడితో ఆగిపోయాయి. ఒక 70% అనుభవించేశాడు. ఒక మహానుభావుడు వచ్చి ఒక మంత్రము ఏదో ఇచ్చారు, ఆ కష్టాలు అయిపోయాయి. ఆ 30% నెక్స్ట్ జన్మలో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇంట్రెస్ట్తో, వడ్డీతో సహా. ఇలాంటి విషయాలు చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో జ్యోతిష్యం అంటే ప్రాబ్లం అంటే నా దగ్గరికి రండి, నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను, ప్రాబ్లం అంతా పటాపంచలైపోతుంది. మీరు కోటీశ్వర్లు కావాలా, ఇలా చెయ్యండి, కోటీశ్వర్లు అయిపోతారు. ఈ రుద్రాక్షలు ధరించండి, కోట్లు వచ్చేస్తాయి. ఈ జెమ్స్టోన్ ధరించండి, కోటీశ్వర్లు అయిపోతారు. ఇటువంటి ధోరణి అనేది మంచిది కాదు. ఇది జ్యోతిష శాస్త్రాన్ని తప్పుగా ప్రచారం చేయడం మాత్రమే. అలాగే గోచారాన్ని బేస్ చేసుకుని పెద్ద పెద్ద ప్రెడిక్షన్స్, అంటే ముఖ్యమంత్రి ఎవరవుతారు, ప్రధానమంత్రి ఎవరవుతారు, పార్టీలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఇలాంటివన్నీ ఇంకా వాళ్ళ సొంత కవిత్వం, సొంత పైత్యం. ఏది ఓన్లీ గోచారాన్ని ఆధారం చేసుకుని. అక్కడ దశ, భుక్తి, గ్రహస్థితి ఏమి చెప్పరు. వాళ్ళు చూసారో లేదో మనకు తెలియదు. కానీ యూట్యూబ్లో స్టూడియోలో కూర్చుని మాత్రం ఇవి కూడా చెప్పరు. కనీసం జస్ట్ అలా ఉటంకిస్తారంతే. ఇప్పుడు శని ఇలా మారుతున్నాడు కాబట్టి ఫలానా నాయకుడికి ఇలా ఉంటుంది అంటే కేవలం ఒక గోచారంలో గ్రహం మార్పుతో అంత పెద్ద జీవిత చరిత్రను చెప్పగలమా? ఇలాంటివి కొంతవరకు ప్రజల్లో అపోహల్ని సృష్టిస్తాయి, పెంచి పోషిస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి రుణాన్ని సూచిస్తుంది. ఆ రుణం ఉన్నప్పుడే ఆ వ్యక్తి కానీ ఆ కష్టం కానీ మన జీవితంలోకి వస్తాయి. ఉదాహరణకి స్త్రీ రుణం ఉంది. శుక్రుడు కనుక పాడయ్యాడు అంటే అర్థము స్త్రీ రుణము. అంటే ఇంతకుముందు లైఫ్లో స్త్రీకి అన్యాయం చేయడము, స్త్రీని కష్టపెట్టడము, స్త్రీ బాధపడేలా చేయడము, ఇటువంటి చేయడం వలన స్త్రీ రూపంలోనే వీళ్ళకి కష్టం వస్తున్నప్పుడు శుక్రుడు వారికి పాడై ఉంటారు. అతను మంచి మనసుతోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఒక దురుద్దేశంతో వీరి జీవితంలోకి వచ్చి అతను ఆస్తిని కాజేసి వెళ్ళిపోవడం. దాని అర్థం ఏంటి? ఈ జన్మలో అతను ఏ తప్పు చేయలేదు, నిజంగానే చాలా ప్లెయిన్ హార్ట్తోనే ఉన్నాడు, సిన్సియర్గానే ఉన్నాడు. కానీ అతను అదే విధమైన పని ఒక స్త్రీకి చేశాడు పాస్ట్ లైఫ్లో. ఆ తర్వాత మారుండొచ్చు, మనసు మార్చుకుని సత్ప్రవర్తన కలిగి ఉండొచ్చు. కాబట్టి ఈ జన్మలో ఒక దుర్ఘటన జరిగిన తర్వాత మళ్ళీ జీవితం కుదుటపడి ముందుకెళ్తారు. ఈ విధంగా శుక్రుడు పాడయ్యాడు అంటే ఇటువంటిది మనం చేసామని ముందు అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయాలి. అయితే పరిహారాలు ఎందుకండి? మనస్సుని పాజిటివ్గా ఉంచుకుని రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి. మనం చేసిన పాపకర్మకి, బ్యాడ్ కర్మకి ఒక రిజల్ట్ వచ్చింది, మళ్ళీ మనం దాన్ని రియాక్ట్ అయ్యి ఇంకో పాపకర్మ చేయకూడదు. అది వినడానికి కూడా చాలా కష్టంగా ఉంది, ఆచరించడం ఇంకా కష్టం. కానీ మన పురాణాలన్నీ కూడా, మన చరిత్రలన్నీ కూడా, పురాణాల్లో మహనీయుల చరిత్రలన్నీ కూడా ఇవే చెప్తూ ఉన్నాయి. జ్యోతిష్యం కూడా ఇదే చెప్తూ ఉంది. ఒక స్థానంలో ఒక గ్రహం పాడైంది అంటే దానికి సంబంధించినటువంటి పాపకర్మను చేశావు, అది అనుభవిస్తే నీకు రిలీఫ్ ఉంటుంది. కానీ మనం అంత ఓపికని పట్టలేము, మనకి ఇన్స్టెంట్గా రిలీఫ్ కావాలి. మనం ఏ తప్పు చేయలేదు అసలు. ఎందుకంటే మనకి ఈ జన్మే తెలుసు, ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తాము. ఎన్ని జన్మలు ఎత్తామంటే లెక్కే లేదు. మళ్ళీ ఆ పరమాత్మను చేరుకునే వరకు ఈ జనన మరణ చక్రంలో జనాలు తిరుగుతూనే ఉండాలి. కానీ జ్యోతిషం అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఆరాధన చేసుకుని జనాలకి ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఇవ్వడము. ఇలా చెయ్యండి, మీకు కష్టం తొలగిపోతుంది అంటే దాని ఉద్దేశము ఆ కష్టం తొలగకపోగా డబ్బు ఖర్చు, తర్వాత ఇంకొక పాపం చేయడము. అంటే కర్మను తప్పించుకుందామని అనుకోవడం కూడా పొరపాటే. ఈ విధంగా మాట్లాడుతున్నాను కాబట్టి ఎంతమంది ఇది లైక్ చేస్తారో నాకు తెలియదు. కానీ శాస్త్రం ఇది. జ్యోతిషం ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్పింది తప్ప సత్యం నుంచి డీవియేట్ అయ్యి
ఎస్కేప్ ఎలా అవ్వాలి, తప్పించుకుని ఎలా తిరగాలి అనేది చెప్పలేదు జ్యోతిష్యము. ప్రతి గ్రహానికి కూడా ఒక రుణ సూచన ఉంటుంది. స్త్రీల విషయంలో గురువు పాడయ్యాడు అంటే భర్త నుంచి వరకు సమస్యలు ఉంటాయి. డామినేటింగ్ హస్బెండ్ వస్తారు, అర్థం చేసుకొని భర్త వస్తారు. తాను ఎంత మంచి పనులు చేసినా ఈగోతో దాన్ని గుర్తించకుండా ఇంటెన్షనల్లీ తన ఆధిపత్యం చూపిస్తూ ఉండడం, ఇటువంటి వైఖరి ఉంటుంది. దానివల్ల ఆ స్త్రీ ఎక్కువగా మానసికంగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే చంద్రుడు పాడయ్యాడు అంటే అర్థము ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎమోషనల్గా గత జన్మల్లో ఎవరినో చాలా ఇబ్బంది పెట్టాము, అందుకే వీరికి ఎప్పుడు చిన్న విషయాన్ని కూడా కదిలిపోతూ ఉండడము, మనసు ఎప్పుడు స్థిమితంగా లేకపోవడము, తన మనసును కంట్రోల్ చేయడం పైన ఎప్పుడు ఫోకస్ పెడుతూ ఉండాల్సి రావడము, ఇటువంటి ఒక స్థితిలో ఉంటాడు ఆ జాతకుడు పుట్టినప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఇతరులకు మానసికంగా మనం కష్టం పెడితే మనకి మానసిక కష్టాలు వస్తాయి. మనస్సు అటువంటి స్థితిలో ఉండగా, అటువంటి కాంబినేషన్లో మూన్ ఉండగా పుడతారు. చిన్నవాటి కూడా చలించిపోవడము, కదిలిపోవడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే అన్నిటికీ కూడా ఉపాయం ఏంటి? గ్రహాల కంటే పైన ఉండేటువంటి పరమాత్మని ఆశ్రయించడము. అది ఎవరైనా కావచ్చు, దేవత, శ్రీ మహావిష్ణువ, శివుడా, అమ్మవార, గణపత, సుబ్రహ్మణ్య స్వామి, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా టాప్ క్లాస్ దేవతలు. అంటే గ్రహాల పైన ఉండేటువంటి వారు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు, మనకి మనోనిబ్బరం ఇచ్చి ఎదుర్కొని ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారు. మనం లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము, దారిలో పెద్ద వాన తుఫాను వచ్చింది, అప్పుడు రెమెడీ ఏంటి? వాన ఆగిపోవడం కూడా రెమెడీ కాదు. ఎక్కడైనా షెల్టర్ దొరుకుతుందా? అదృష్టం ఉంటే దొరుకుతుంది, అక్కడ కొంతసేపు ఆగి వాన వెలిసిన తర్వాత వెళ్తాం. అటువంటి ఒక షెల్టర్ ఇస్తుంది రెమెడీ. ప్రతి కర్మకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మంచి కర్మకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, పుణ్యకర్మకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, పాపకర్మ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కొంతకాలము కొంతమంది లైమ్ లైట్లో ఉంటారు, తర్వాత వాళ్ళ లైమ్ లైట్ అయిపోతుంది, వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే వారి యొక్క పుణ్యం అక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఆ సెలబ్రిటీ స్టేటస్, ఆ లైమ్ లైట్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే కుజుడు బాధిస్తున్నాడు అంటే అర్థము తన యొక్క ర్యాష్ బిహేవియర్ వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టాము, సోదరులతో సమస్యలు, భూతగాదాలు, వీటితో మనం సతమతం అవుతూ ఉంటాం. ఎందుకంటే ఇటువంటి భూ కబ్జాలు అవి పాస్ట్లో కూడా చేసుంటాం. అదే బాధలు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాడు కుజుడు పాడైతే. మచ్చుకు కొన్నే చెప్తున్నాను. అలాగే బుధుడు కనుక పాడాడంటే అర్థం ఏంటి? బంధువుల నుంచి సమస్యలు, ఎప్పుడు కూడా తనని విమర్శించే బంధువులు, తను మంచి చేసిన తన సహాయం పొంది కూడా తనని విమర్శించేటువంటి బంధువులు, తన మనసును కష్టపెట్టేటువంటి బంధువులు, వీళ్ళందరూ ఉంటారు. అలాగే అమ్మాయిలకి అత్తగారి నుంచి ప్రాబ్లమ్స్, అలాగే బిజినెస్లో లాసెస్, బిజినెస్లో మోసపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఇండికేషన్. అంటే నా కర్మ ఈ విధంగా ఉందన్నమాట, ఇది నేను క్యారీ చేస్తూ వస్తున్నాను ప్రారంభ కర్మని, ఇలా అర్థం చేసుకోవాలి. రవి కనుక పాడైతే అధికారుల నుంచి సమస్యలు, తన పదవికి గండము, అవమానాలు, తన మీద నింద మోపబడ్డము, ఒక్కొక్కసారి జైలుకి వెళ్ళడం, ఇలాంటి శిక్షలు కూడా అనిపించేటువంటి అవకాశం ఉంటుంది. శని కనుక పాడైనట్టయితే లైవ్లీహుడ్కే ప్రాబ్లము అవ్వడం. అంటే తన సర్వైవల్, తన కష్టపడి సంపాదించి జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు, జాబ్లో సమస్యలు, బిజినెస్లో సమస్యలు, తనను మోసం చేయాలనేటువంటి వారు, తన కిందకి లాగేటువంటి వారు తన చుట్టూ ఉండడం, ఇలాంటి సమస్యలను ఇస్తాడు. అలాగే రాహువు కనుక పాడయ్యి రాహుదోష నడుస్తుంటే అన్నింటా కూడా తనను మోసం చేయాలనేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండడము, తన యొక్క కాంక్షలు బలంగా ఉంటాయి, జీవితంలో పైకి రావాలి అనేటువంటి కోరిక స్ట్రాంగ్గా ఉంటే రాహువు దాన్ని తీర్చుకునేలా చేస్తాడు. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఆ క్రమంలో తన ఆశయాల్ని తీర్చుకునేటువంటి క్రమంలో చాలా అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ ముందుకెళ్తారు. కేతువు మనం ఇంతకుముందు చేసిన కర్మలకి కంప్లీషన్, ఫుల్ స్టాప్ ఇచ్చేటువంటి గ్రహం కేతువు. డివైన్ ప్లానెట్. కేతు మహాదశ వచ్చిందంటే ఆ జీవితంలో అతనికి కొంత ఆధ్యాత్మికపరమైనటువంటి చింతనని ఇస్తాడు. ఎంత మెటీరియలిస్టిక్ పర్సన్ అయినా, ఎంత హేతువాదైనా, లేదు నాకంటే పైన ఒక శక్తి ఉంది, మొత్తం ప్రపంచాన్ని శక్తి నడిపిస్తోంది అనేటువంటి ఒక ఎరుక కలిగించి ఆ డైరెక్షన్లో ప్రయాణం చేయడానికి కేతు హెల్ప్ చేస్తాడు. అయితే వీడు కూడా ఆ బుద్ధిని స్థిరంగా ఉంచుకుని కేతు ఏదైతే మెసేజ్ ఇస్తున్నాడో దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళినట్టయితే ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఉంటుంది. జీవితంలో ముఖ్యమైనది ఏది, చివరికి మనం చేరుకోవాల్సింది ఏది, ఇటువంటి వాటి మీద ఒక
నిబద్ధత, గురి అనేవి కుదురుతాయి. ఈ విధంగా ప్లానెట్స్ని, గ్రహాల్ని ఈ దృష్టితో చూడాలి తప్ప శని పీడిస్తున్నాడు, కుజుడు పీడిస్తున్నాడు అని వాళ్ళని తిట్టడం, ఇది చాలా చాలా కుసంస్కారం. ఇది గ్రహాలంటే దేవతలు. వాళ్ళు ఇలాగా ఆబ్జెక్ట్స్గా భూమి చుట్టూ, సూర్యు చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారికి గ్రహాల స్థాయి ఉంది, వారి కొన్ని లోకాలు ఉంటాయి. దివ్యమైనటువంటి శక్తులు ఉండేటువంటి వారు దేవతలంటే. మంచి మనసు ఉంటుంది దేవత అంటే. కాబట్టి వారిని ఈ విధంగా తోలనాడము, దుర్భాషలాడము, మనం చాలా కరెక్టు, దేవతలే తప్పు అనడం, ఇవన్నీ కూడా చాలా చాలా అమాయకత్వంతో చేసేటువంటి పనులు. అలాగే జ్యోతిష్యాన్ని కూడా ఈ దృష్టితో ప్రచారం చేయడం, రెమెడీ చేస్తే కష్టం పోతుంది, డైవర్స్ ఉంటే రెమెడీ చేసుకోండి, డైవర్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇలాంటివి చెప్పి జనాల్ని మభ్యపెట్టడం అనేది చాలా చాలా పొరపాటు. ఆ రెమెడీ చేస్తారు, పెళ్ళి అవుతుంది, తర్వాత మళ్ళీ డైవర్స్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఒకవేళ డైవర్స్ ఉంటే చెప్పాల్సిన పని లేదు, జాగ్రత్తగా ఉండమని హింటిస్తే సరిపోతుంది. అంతే తప్ప విధిని ఎదిరించేలాగా, బ్రహ్మదేవుడి శాసనాన్ని తిరగరేసేలాగా ఈ పరిహారాలు చేసుకోండి, మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అని అనడం అనేది పొరపాటు. జ్యోతిష్యం అసలు అలా చెప్పలేదు. ఏదేమైనా పరిహారాల విషయంలో క్లారిటీ తెచ్చుకోవడము, పరిహారాలని మానసిక ఉన్నతి కోసము, చిత్తశుద్ధి కోసము చేసుకోవడం అనేది అసలైనటువంటి ప్రయోజనం పరిహారాలకి అని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.